జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు. అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, సంఘ పెద్దలకును నా యొక్క నిండైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. ప్రార్థనతో మన వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవం గల మా దైవమా, జీవాధిపతి, మృత్యుంజయుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలమంతా మాకు తోడుగా ఉండి ఈ సంవత్సరము కూడా తండ్రి ప్రభా నీ యొక్క పునరుద్ధానమును ధ్యానించుటకు నీవిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వినాలని ఆశతో మేమందరం వచ్చి ఉండగా పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మ చేత మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి ప్రభువా, నన్ను నీ పాత్రగా మాత్రం వాడుకొని కూడి వచ్చిన వారందరికీ ఏ వాక్యం అవసరమై ఉన్నదో అది నా నోట ఉంచమని, నీ ఆత్మ నడిపింపు దయచేయమని నా తండ్రి ప్రభువా నీ సన్నిధిలో వేడుతున్నాను. తండ్రి రాజా, సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీవు మాత్రమే పొందుకొనమని నా తండ్రి ప్రభువా సమయానంతటి నా తండ్రి ప్రభువా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గొప్ప గొప్ప వ్యక్తులు, అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్, ఇలాంటి చాలా గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, కానీ వారు సమాధిలోనే ఉండిపోయారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిని తెరిచి ఆయన తిరిగి లేచిన దేవుడు. ఇది ఎవరు కాదనలేని సత్యం, నిరూపింపబడిన సత్యం. మనం ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశానికి వెళ్తే అక్కడ ఈ సమాధి ఖాళీగా ఉన్నట్టు మనము చూడవచ్చు. ఒక రచయిత ఏమన్నాడంటే, there are 4,200 world religions, but there is only one empty tomb. There is only one man who conquered sin, death and hell forever. There is only one way to heaven. His name is Jesus Christ. ఈయనేమన్నాడంటే, ప్రపంచంలో 4,200 మతాలు ఉన్నాయి, కానీ ఖాళీ సమాధి మాత్రము ఒకటే. ఎన్ని ఖాళీ సమాధులు ఉన్నాయి? ఒకటే ఖాళీ సమాధి. గొప్ప వ్యక్తులే, మహానుభావులే, కానీ మరణం ముందు అందరూ ఓడిపోయారు. ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన దైవత్వాన్ని నిరూపిస్తుంది, ఆయన దేవుడని రుజువు చేస్తుంది. చాలా మంది వ్యక్తులు కూడా యేసు ప్రభులాగా మేము తిరిగి లేస్తాము అని చెప్పారు, కానీ తిరిగి లేవలేకపోయారు. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన దేవుడు కాబట్టి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కాబట్టి ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి జయశాలిగా ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయినట్టు మనము చూడవచ్చు. అయితే ఈ పునరుద్ధానం యొక్క తొలి దర్శన భాగ్యము మగ్దలేనే మరియకు కలిగినది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఈ పునరుద్ధాన ఘట్టము రాయబడి ఉన్నది. అయితే మనము ఒక ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ఈ పునరుద్ధానం యొక్క దర్శన భాగ్యము తొలిసారిగా మరియకే కలిగినది? మగ్దలేనే మరియకే ఎందుకు ఈ అవకాశం కలిగినది అని మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు
మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మగ్దలేనే మరియా పెందలకడనే సమాధి యొద్దకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది మరియా? పెందలకడ. మనకు అనౌన్స్ చేయబడింది 5 o'clock సర్వీస్ అని. మనం ఎప్పుడు వస్తున్నాము? 6 అయిపోతుంది, 6:30 అవుతుంది, ఇంకా మనం వస్తూనే ఉన్నాం. అంటే మగ్దలేనే మరియా శిష్యుల కంటే ముందు అక్కడ ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. అరిమతయ యోసేపు కావచ్చు, ఆయనను రహస్యంగా వెంబడించిన ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు రాలేరు. కానీ మగ్దలేనే మరియా పెందలకడనే సమాధి వద్దకు వచ్చి సుగంధ ద్రవ్యాలు తెచ్చి అక్కడ యేసు దేహానికి పోయాలని ఆమె అనుకున్నది. కానీ వచ్చేసరికి అక్కడ సమాధి తెరవబడి ఉన్నది. శిష్యులు కూడా రావడం జరిగింది. శిష్యులు వచ్చి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ మగ్దలేనే మరియ మాత్రము ఆసక్తితో అక్కడనే నిలబడింది. మన దేవుడైన ప్రభువు పక్షపాతి కాదు, ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. మరి మగ్దలేనే మరియకే ఎందుకు కలిగింది తొలి పునరుద్ధాన దర్శన భాగ్యము అంటే ఆమె ఆశతో ఆసక్తితో సమాధి వద్ద నిలబడింది. శిష్యులు వెళ్ళిపోయారు కదా అని తాను వెళ్ళిపోలేదు, అలానే ఏడుస్తూ నిలబడింది. యేసు ప్రభును చూడాలి, ఆయనను వెతకాలి అన్న ఆశ ఆసక్తి ఎవరిలో ఉంది? మగ్దలేనే మరియలో ఉంది. యేసు ప్రభును వెంబడిస్తున్న మనకు అలాంటి ఆశ ఆసక్తి ఉన్నదా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మగ్దలేనే మరియకున్న తెగింపు మరి ఎలా వచ్చింది? ఆ చీకటిలో ఒక స్త్రీగా తానే వచ్చింది. ఎవరి తోడుని వెతుకోలేదు. శిష్యులు వస్తారా, వాళ్ళు వస్తారా అని ఎవరిని వెతకలే. కానీ మరియతో కొందరు స్త్రీలు వచ్చినట్టు మనము చూడవచ్చు. అంటే మరియా భక్తి మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువు కోసము సాహసం చేయడానికి సిద్ధపడింది. ఆమె ఒక తెగింపు కలిగి జీవించింది. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటి అంటే భక్తి ఉంటే సరిపోదు, కానీ దేవుని కార్యాలు చేయడానికి మనకేముండాలి? ఒక తెగింపు, ఒక ఆశ ఆసక్తి ఉండాలి. మరియ ఎవరి కోసం ఆలోచించలే. అక్కడ దూతలు చెప్పారు. ఏం చెప్పారు? ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అక్కడ తోటమాలి అనుకొని యేసు ప్రభు చెప్పిన మాటకు ఆమె ఏమన్నదంటే, అయ్యా నువ్వు ఆయనను ఎత్తుకొని పోతే నాకు చెప్పు, నేనేం చేస్తా? నేను ఆయనను ఎత్తుకొని పోతా. ఒక శవాన్ని ఎత్తుకొని పోవడం స్త్రీకి సాధ్యమా చెప్పండి? కానీ ఈమెలో ఏముంది? యేసును చూడాలి అన్న ఆశ ఉంది, ఆసక్తి ఉంది. కాబట్టి మగ్దలేనే మరియకు ఆ అవకాశం దక్కింది. ఆ రోజు మగ్దలేనే మరియకు అవకాశం దక్కింది కాబట్టి ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేసే అవకాశము స్త్రీలకు దక్కింది. అందును బట్టి నేను చాలా సంతోషిస్తాను. యోగ్యత లేని నన్ను దేవుడు యోగ్యురాలుగా ఎంచి గత 15 సంవత్సరాలుగా ఏదో ఒక చోట నాకు అవకాశం ఇస్తూ వచ్చాడు. స్త్రీలుగా మనం బలహీనమేమో, కానీ ఆశ ఆసక్తి కలిగి మనము దేవుని కోసం నిలబడితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరియా అన్ని బాగున్నప్పుడు దేవుని వెంబడించడం కాదు, కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి ఒక తెగింపు కలిగి ముందుకు రావడానికి సిద్ధపడింది. మరియ వలె మనము కూడా కేవలం కుటుంబము మన పనులు మాత్రమే పట్టించుకోకుండా దేవుని కార్యాలను కూడా చేయడానికి ఆశ ఆసక్తి కలిగి ఉండాలని ఈ పునరుద్ధానం రోజున దేవుడు మనందరికీ తెలపడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మన జీవితాలలో కొన్ని ఆశీర్వాదాలను ఇస్తుంది. ఈ బ్లెస్సింగ్స్ ఆఫ్ రిజరెక్షన్ ఏమై ఉన్నాయో మనం ఈరోజు ధ్యానిద్దాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన సమస్త మానవాళికి వచ్చిన మొదటి ఆశీర్వాదము ఏంటి అంటే సమాధానము. ఏంటి మొదటి ఆశీర్వాదము? యోహాను సువార్త అందరం తీద్దాము, ఓపెన్ చేయండి బైబిల్స్. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము దయచేసి చదవండి ఎవరైనా. ఆదివారము సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు
మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. యేసు ప్రభువు వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకు ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానము. సమాధానము లేని శిష్యుల జీవితాలలో పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూడగానే అక్కడ ఏమి కలిగింది? సమాధానము కలిగింది. ఈ పునరుద్ధాన ఆరాధనలో వచ్చిన మనందరికీ కూడా యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానము. సమాధానము కోసము మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతారు, కానీ నిజమైన సమాధానం ఎక్కడ ఉంది? యేసు ప్రభు సన్నిధిలోనే ఉంది. యేసు ప్రభుని వెతికిన వారికి ఏముంది? సమాధానము ఉంది. లోకంలో మనం ఎందులో వెతికినా కూడా సమాధానము మనము కనుగొనలేము. ఎక్కడ లేని సమాధానము, శాంతి మనం యేసయ్య పాదాల చెంతకు వస్తే మనము పొందుకోగలుగుతాం. అక్కడ శిష్యులకు కానీ స్త్రీలకు కానీ సమాధానము లేదు. పునరుద్ధానుడైన ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారికి కలిగిన మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానం. మనకు కూడా వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానము. అన్ని ఆశీర్వాదాల కంటే కూడా సమాధానము అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. సమాధానాన్ని మించిన గొప్ప ఆశీర్వాదం ఏది లేదు. ఒక మనిషికి అన్ని ఉన్నా సమాధానం లేకపోతే ఏమన్నా లాభమా చెప్పండి? ఏ లాభము లేదు. ఆస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సిరి సంపదలు ఉండొచ్చు, కానీ అవేమి కూడా మనకు సమాధానాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే లోకానుసారంగా మనం చూస్తే ఎంతో గొప్ప ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కూడా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే వారికి ఏమి లేదు? సమాధానము లేదు. నీవు లోకంలో సమాధానం వెతికినా ఎక్కడ నీకు దొరకదు, కానీ యేసయ్య పాదాల చెంతకు వస్తే సమాధానం అనేది దొరుకుతుంది. హల్లెలూయా! అందరం బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా! మొదటి ఆశీర్వాదం మనం పొందుకునేది ఏంటి అంటే సమాధానము. అదేవిధంగా రెండవ ఆశీర్వాదం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనము చదవండి ఒకసారి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము మనకి ఇచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే సంతోషము. ఏంటి రెండవ ఆశీర్వాదము? సంతోషం. అయితే యేసు ప్రభువు తన శిష్యులకు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో శిష్యులందరూ ఎలా ఫీల్ అయ్యారంట? సంతోషించిరి. యేసు ప్రభు సన్నిధిలో ఉన్న మనందరికీ కూడా ఏముంది? సంతోషము. లోకంలో ఎక్కడ సంతోషము లేదు. ఏ సంతోషం ఉన్నా అది క్షణికమే, అది అశాశ్వతము. కానీ ప్రభు సన్నిధిలో ఉండే సంతోషము అది శాశ్వతంగా నిలిచిపోయేది. సంతోషం కోసము మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతారు. లోకానుసారంగా ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ చేయాలనుకుంటారు సంతోషం కోసం, కానీ అవన్నీ కూడా చాలా టెంపరరీ. యేసు ప్రభు ఇచ్చే సంతోషం, సమాధానం అది మన జీవితాలలో ఎప్పుడూ నిలిచిపోయేది. మనిషి సంతోషాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అది ఈ లోక సంబంధమైన వాటిలో ఎక్కడ దొరకదు. ఏదో ఒక కామెడీ షో చూస్తే ఆ 10 నిమిషాలే సంతోషం. ఏదైనా ఇష్టమైన ఆహారం తింటే అది తిన్నంతసేపే సంతోషం. కానీ సంతోషాలని ఎలా ఉంటాయంటే ఐస్ క్రీమ్ లాగా ఉంటాయి. ఐస్ క్రీమ్ తిన్నంతసేపు సంతోషం అనిపిస్తుంది. ఆ ఐస్ క్రీమ్ ఎలా అయితే కరిగిపోతుందో ఆ సంతోషం కూడా ఏమైపోతుంది? అలానే కరిగిపోతుంది. కానీ యేసు ప్రభువును కలిగిన జీవితంలో సంతోషం అనేది నిత్యము ఉంటుంది. ఎందుకంటే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దయచేసి అందరూ తీసి చూడాలి బైబుల్స్. వాక్యం పైన ధ్యాస పెట్టండి. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు.
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మేడ్ దెమ్ జాయ్ఫుల్. శిష్యులను ఏది జాయ్ఫుల్ గా చేసిందంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా సంతోషము తేవలసిన పరిస్థితి ఏంటి అంటే మనం దేవుని సన్నిధికి వస్తేనే. మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఏమి చేయాలని ప్రయత్నించినా సంతోషము మనకు దొరకదు. అందుకే చక్కని పాట ఉంది. ఏముందంటే ఒకటే లైన్ పాడతా నేను. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. చివరి కడి నీలోనే కనుగొన్నాను. చివరి కడి నీలోనే కనుగొన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకిచ్చే మొదటి ఆశీర్వాదము సమాధానము, రెండవ ఆశీర్వాదము సంతోషము. అయితే మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చదవండి. యేసు భయపడకుడి. చాలు. యేసు భయపడకుడి. శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న యేసు ప్రభువు చెప్పే మాట ఏంటి అంటే భయపడకుడి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకిచ్చే మూడవ ఆశీర్వాదము అభయము. ఏంటి? అభయం. ఈ భయం అనేది మనుషులందరినీ ఏం చేస్తుంది? కబలించేస్తుంది. ప్రతి మనిషికి భయం. భవిష్యత్తు అంటే భయం, పిల్లల విషయము భయము, అసలు ఏమవుతుంది, రేపు ఏమవుతుందా అనేది భయం. అడుగు అడుగునా భయమే మనిషికి. కొందరికి బలిని చూస్తే భయమే, చీమను చూస్తే భయమే కదా. మన జీవితాలంతా భయంలో సాగుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తును నమ్మిన జీవితాలలో భయము అవసరము లేదు. అన్ని భయాల కంటే గొప్ప భయం ఏంటి అంటే మరణ భయం. డెత్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ టెర్రర్స్. ఇట్ ఈస్ ద టెర్రర్ అనమాట. ఏది టెర్రర్? మరణం అనేది టెర్రర్. కింగ్ ఆఫ్ కింగ్స్ అది భయాలకు. ప్రతి వ్యక్తి చిన్న జ్వరం వచ్చినా మనం భయపడతాం, బండి పైన వెళ్తున్నా భయపడతాం, యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడతాం. మనిషి జీవితం భయాలలో సాగుతూ ఉంటుంది. కానీ ఈ ఉదయాన ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు బోధించేది ఏంటి అంటే నువ్వు భయపడని అవసరమో లేదు. హల్లెలూయా. అనారోగ్యం వచ్చినా భయపడద్దు, మనకి ఏ పరిస్థితి వచ్చినా భయపడద్దు, ఆర్థిక పరిస్థితుల్లో భయపడద్దు. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాట మనందరితో కూడా చెప్పుచున్నాడు. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. యేసు ప్రభుని నీ హృదయంలో కలిగి ఉంటే ఏది కూడా నిన్ను భయపెట్టలేదు. చివరికి మరణము కూడా భయపెట్టలేదు. పండిత్ రమాబాయ్ అనే గ్రేట్ ఇండియన్ ఉమెన్ మిషనరీ చెప్పిన మాట ఏంటి అంటే యేసు క్రీస్తును తమ హృదయంలో కలిగిన వ్యక్తికి ఏ విషయంలో కూడా చింత, బాధ, భయము ఉండదు. ఇది 100% నిజం. ఎవరైతే యేసు ప్రభుని తన హృదయంలో కలిగి ఉంటారో వారికి ఏ విషయంలో చింత ఉండదు. కానీ ప్రతి విషయంలో వారు ఏం చేస్తారు అంటే దేవుణ్ణి స్తుతిస్తారు. చింతించడానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ చింత అంతా యేసు ప్రభు పైన వేసి మనము ఆయన ఆనుకొని ముందుకు సాగితే మనకి ఎలాంటి భయాలు ఉండవు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకిచ్చిన మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే అభయము. యేసు ప్రభువును కలిగిన జీవితం ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది. అంటే వారికి సమస్యలు ఉండవని కావు, కానీ ఆ సమస్యల్లో కూడా వారిని విడిపించడానికి శక్తిమంతుడు యేసు ప్రభు ఉన్నాడనే నమ్మకంతో వారు ముందుకు సాగుతారు. మనకు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనకు ఒక నిరీక్షణను ఇస్తుంది. బహుశా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండవచ్చు, దానివల్ల మీకు భయము, బాధ ఉండవచ్చు.
కానీ యేసు ప్రభు పునరుద్ధానం మనకిచ్చే నిరీక్షణ ఏంటి అంటే, యేసు ప్రభు ఎలా పునరుద్ధానుడయ్యాడో మనము కూడా అందరం ఒక రోజు పునరుద్ధానం అవుతాము. మనము మన కుటుంబంలో మరణించిన వారిని తిరిగి చూస్తాము, మనం అందరము కలుసుకోబోతాము. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఇచ్చే 4వ ఆశీర్వాదం ఏంటి అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం మొత్తం ధ్యానిస్తే, అందులో ఆదరణ లేని శిష్యులకు, ఆదరణ లేని మగ్దలేని మరియకు పునరుద్ధానుడైన ప్రభువు ఆదరణ ఇచ్చినట్టు మనము చూడవచ్చు. 4వ ఆశీర్వాదం ఏంటి? ఆదరణ. మొదటి ఆశీర్వాదం ఏంటి? సమాధానము. 2వ ఆశీర్వాదము సంతోషము. 3వ ఆశీర్వాదము అభయము. 4వ ఆశీర్వాదము ఆదరణ. మనిషి ఆదరణ కోసము, ఓదార్పు కోసము అనేక వ్యక్తులను వెతుకుతూ ఉంటాడు. నన్ను ఎవరు ఆదరిస్తారు, లేకపోతే నన్ను ఎవరు ప్రేమిస్తారు? మనుషుల నుంచి రాదు ఆదరణ, కానీ ఆదరణ అనేది యేసయ్య నుంచే వస్తుంది. ఏ మనిషిని మనము చూసి ఆదరిస్తాడు అని మన సమస్యలని చెప్పుకుంటామో, ఆ మనిషి ఏం చేస్తాడు? మన సమస్యలను తీసుకొని పోయి ఇంకోరికి చెప్పి మనలను హేళనకు గురి చేస్తాడు. కానీ మన సమస్యలు యేసయ్య పాదాల చెంత పెట్టి మనం ప్రార్థిస్తే మన కన్నీటిని ఆయన నాట్యంగా మార్చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మీ కన్నీరు ఎప్పుడు మనుషుల ముందు కార్చొద్దు. మనిషికి ఒక లక్షణం ఏంటంటే, నా బాధ ఇతరులకు చెప్తే అది తక్కువ అవుతుందని కాదు. నీ బాధ మనుషులకు చెప్తే తక్కువ కాదు, కానీ అది 10 మందికి తెలుస్తుంది. ఇది గుర్తుంచుకో. విశ్వాసిగా నీకేదన్నా బాధ ఉంటే అది ఏం చేయాలి? కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆదరణ, ఓదార్పు అనేది యేసయ్య నుంచి వస్తుంది. మనం అనుకున్నట్టు మనుషులు మనల్ని ఎప్పుడూ ఆదరించారు. మనకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? మంచిగా అయింది, ఇలా బాగైంది అనుకుంటారు. ఎవరు? మనుషులు. మనమేమనుకుంటాం, అయ్యో నా సమస్య చెప్తే నన్ను ఓదారుస్తారేమని అనుకుంటాం. కానీ ఏ మనిషి కూడా ఓదార్చడానికి సరిపోరు. మనల్ని ఓదార్చే ఒకే ఒక వ్యక్తి యేసయ్య. కాబట్టి మన బాధ అంతా ఎవరితో చెప్పుకోవాలి? యేసయ్యతో చెప్పుకోవాలి. ఆదరణ ఎక్కడ లభిస్తుంది అంటే, ఆయన సన్నిధిలోనే మనకు ఆదరణ లభిస్తుంది. Our God is God of comfort. మనల్ని ఆదరించే దేవుడు, ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుని నీ హృదయంలో కలిగి ఉంటే నీకు ఎక్కడా లేని సంతోషం, సమాధానం, అభయం, ఆదరణ కలుగుతుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఇచ్చిన 5వ ఆశీర్వాదం ఏంటి అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకిచ్చే 5వ ఆశీర్వాదం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ అనే వరము. పునరుద్ధానుడైన యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి వారి మీద ఊది చెప్పిన మాట ఏంటి అంటే, పరిశుద్ధాత్మను పొందుడి. ఏం పొందుకోవాలి మనమంతా? పరిశుద్ధాత్మను పొందుడి. పునరుద్ధానుడైన యేసు ప్రభువును నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా యేసు ప్రభు వరంగా ఇచ్చేది ఏంటి మనకు? పరిశుద్ధాత్మ. వాక్యమే చెప్తుంది, యేసు ప్రభువును ఎవరైతే ప్రభువుని ఒప్పుకుంటారో వారిపైకి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. నా జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుతున్నా. నేను యేసు ప్రభువును నమ్ముకున్నది 7th క్లాస్లో, నేను బాప్తిస్మం తీసుకున్నది 9th క్లాస్లో. 9th క్లాస్లో నేను బాప్తిస్మం మనం తొట్టిలో బాప్తిస్మం తీసుకుంటాం కదా. బాప్తిస్మం తీసుకొని పైకి వచ్చినప్పుడు నేను పొందుకున్న ప్రత్యక్షత ఏంటి అంటే, ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె దిగి రావడము ఆ రోజు నేను చూశాను. అంటే ఆ చిన్న వయసులో అదేంటి అనేది అర్థం కాలేదు, కానీ ఆత్మీయంగా నేను ఎదిగిన కొద్దీ యేసు ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో, యేసు నామమున బాప్తిస్మం ఎవరు తీసుకుంటారో వారి పైకి ఏమి దిగి వస్తుంది? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అది మన బాహ్య నేత్రాలకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. యేసు ప్రభు ఒక మాటను చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు.
అయితే వాక్యం ఏం చెప్తుంది అంటే యేసు ప్రభు అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి ఏముంది? పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే పరిశుద్ధాత్మ అనే వరం. మనము ఆత్మ పూర్ణులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. అందరము ఆత్మను పొందుకొని ఆయనకు సాక్షులుగా బ్రతకాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5-8 వచనాలు చూస్తే అక్కడ ఏం రాస్తుందంటే, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు యూదయ, సమరయ, యెరూషలేము భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అయితే పునరుద్ధానుడైన ప్రభువు శిష్యులకు ఇచ్చిన వరము ఏం చేస్తుంది అంటే వారిని సాక్షులుగా ఉండేటట్టు చేస్తుంది. యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి అంటే మనము ఈ పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవాలి. సాక్ష్యం అనేది కేవలం మనము మందిరంలో కూడుకున్నప్పుడే కాదు, కానీ ఎక్కడెక్కడ ఉండాలి అంటే మన ఇంట్లో, మన సంఘములో, సమాజంలో, మనము ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట అంతటా కూడా మనకి ఏముండాలి? సాక్ష్యము అనేది ఉండాలి. అపవాది విశ్వాసి యొక్క సాక్ష్యం పైన దెబ్బ కొట్టడానికి ప్రయత్నము చేస్తాడు. అపవాది లోకస్తుల దగ్గరికి వెళ్ళడు, కానీ విశ్వాసుల దగ్గరికే వచ్చి వారి సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నము చేస్తాడు. కాబట్టి విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనమందరం ఏం చేయాలి? మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేయాలి. సాక్ష్యం కాపాడుకోవడం అంటే అంత ఈజీ పని కాదు. ఒక ప్రావర్బ్ ఉంది, ఏముందంటే ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీ సంపద పోయిందా? తిరిగి సంపాదించుకోవచ్చు, దాంట్లో ఏం నష్టం లేదు. ఆరోగ్యం పాడైందా? కొంత నష్టం, ఎందుకంటే దాన్ని మనం అనుభవించాలి. నీ సాక్ష్యం పోయిందా? అన్నీ పోయినట్టే. క్రీస్తునందు ప్రియ సంఘమా, మారు మనసు పొందుకున్న మనము, రక్షణ పొందుకున్న మనము, యేసు ప్రభువును దేవునిగా పూజిస్తున్న మనము మన సాక్ష్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఇచ్చే 6వ ఆశీర్వాదం ఏంటి అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు పిల్లలారా చాలు. యేసు ప్రభువు ఇక్కడ శిష్యులను సంబోధిస్తున్న విధానము చూస్తే ఏముంది అంటే పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉన్నదా అని అడిగినట్టు చూడవచ్చు. అంటే యేసు ప్రభువు మనలను పిల్లలుగా ఆయన ట్రీట్ చేస్తుంది. మనమందరం ఎవరమంట? ఆయన పిల్లలం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు ఒక కొత్త రిలేషన్షిప్ని ఇచ్చింది. దేవుడు అనే ఆ వ్యక్తి సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, మనకు చాలా దూరంలో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించి మన పాపాల నిమిత్తం ఆయన శ్రమను సహించి సమాధిలో పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత మనకు ఒక కొత్త అనుబంధము కలిగింది. మనము దూరంగా ఉన్న వారము దేవునికి సమీపంగా మారాము. ఏ అనుబంధం లేని మనకు దేవుని పిల్లలయ్యే అధికారము దొరికింది. హల్లెలూయా. పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులను బట్టి అతిశయిస్తారు, తండ్రిని బట్టి చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా అయితే ఏమనుకుంటారు, నేను మా డాడీకి చెప్తా అంటారు కదా. చిన్నపిల్లలే చూడండి, పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలు ఎక్కువగా తల్లి పైన ఆధారపడతారు. కాబట్టి వారి మీద ఎక్కువ మాట అనేది వాళ్ళు ఏమంటారు, నేను మా డాడీకి చెప్తా. అంటే మనము ఒక పరమ తల్లిని కలిగి ఉన్నాము. మనకి ఏ చింత ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కొరత ఉన్నా అది మన పరమ తండ్రికి మనము చెప్పుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే పిల్లలయ్యే అధికారము. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఏమయ్యే అధికారం ఉంది? ఆయన పిల్లలయ్యే అధికారము ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానము మనకిచ్చే ఇంకో ఆశీర్వాదం ఏంటంటే పిల్లలయ్యే ఆశీర్వాదం. మొదటిది ఏంటి? సమాధానం. రెండవది, మూడవది
అభయము, నాలుగవది ఆదరణ, ఐదవది పరిశుద్ధాత్మ, ఆరవది పిల్లలయ్యే అధికారం. ఇక చివరిది దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే నిత్య జీవము. యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనకేమిచ్చింది అంటే నిత్య జీవమును ఇచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టెను. అంటే మనము నిత్య జీవం పొందుటకు, మనం పరలోక రాజ్యానికి వారసులమవుటకు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం కూడా చూసినట్లయితే ఒకసారి చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభువును నీవు స్వంత రక్షకునిగా అంగీకరిస్తే, నీవు తిరిగి జన్మిస్తే ఈ యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే నిత్య జీవము, అక్షయమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము యేసు ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సువార్తని యొద్దకు వచ్చినప్పుడు దానిని నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకుంటే ఈ పునరుద్ధానుడైన ప్రభువు తాను ఎలా అయితే పునరుద్ధానుడయ్యాడో నిన్ను కూడా ఆయన తిరిగి జన్మింపచేసి తనతో పాటు నిత్య జీవములో నిన్ను తీసుకొని వెళ్తాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవనవసరం లేదు. ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారు. యేసు ప్రభువును నమ్మిన వారు జీవ పునరుద్ధానమునకు, నమ్మని వారు తీర్పు పునరుద్ధానమునకు తిరిగి లేపబడతారు అని వాక్యము చెప్తుంది. క్రీస్తునందు ప్రియ సంఘమా, మనము పుట్టుకతో కూడా ఈస్టర్ పండుగ జరుపుకుంటూనే వస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి మన జీవితంలో. మరి ఎంతమందిని యేసు ప్రభుని మన హృదయంలో కలిగి ఉన్నాము, రక్షణ పొందుకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలా వ్యక్తులు బాప్తిస్మం తీసుకున్నా కూడా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏ విధంగా అయితే దేమ ఇహలోకంలో స్నేహించి వెళ్ళిపోయానని పౌలు చెప్తున్నాడో, మన సంఘంలో కూడా చాలా మంది రక్షణలోకి వచ్చారు, మారు మనసు పొందుకున్నారు, కానీ తిరిగి ఏమైపోయారు? లోకములో కలిసిపోయారు. కానీ ఈ పునరుద్ధాన సందర్భంగా యేసు ప్రభు ప్రతి ఒక్కరికి హెచ్చరించేది ఏంటి అంటే ఈ ప్రభు మనకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి. ఒకవేళ దిగజారిన స్థితిలో ఉంటే తిరిగి యేసు ప్రభుతో నీ సంబంధాలని, నీ రిలేషన్షిప్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు ఆశీర్వాదం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు 7 ఆశీర్వాదాలు ఇచ్చిందని మనం ధ్యానించాం. మొదటిది సమాధానము, రెండవది సంతోషము, మూడవది అభయము, నాలుగవది ఆదరణ, ఐదవది పరిశుద్ధాత్మ అనే వరము, ఆరవది పిల్లలయ్యే అధికారము, ఏడవది నిత్య జీవము. ఈ లోకములో పరలోకములో మనకు నిత్య జీవము, సమృద్ధి జీవము ఇవ్వడానికి యేసు ప్రభువు తిరిగి లేచాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు అనే మాట ఏంటి అంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు చెప్పిన విధముగా మనం కూడా చెప్పగలగాలి. ఏ విధము చేతనైనను ఈ పునరుద్ధాన బలమును నేను తెలుసుకోవాలి. పునరుద్ధారణ యేసు ప్రభువును నేను తెలుసుకోవాలి. ఆయన బలమేంటో నేను తెలుసుకోవాలి. నేను కూడా ఆయనతో పాటు శ్రమను సహించి ఆయన ఎలా అయితే మహిమలో ప్రవేశించాడో నేను కూడా అలా ప్రవేశించాలి. ఇలా ప్రవేశించడానికి పౌలు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. లోక సంబంధమైనవన్నీ కూడా తనకున్న ఈ ఇహలోక సంబంధమైన ఆధిక్యతలన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చాడు. ప్రియ సంఘమా, యేసు ప్రభువుకు నీకు ఆటంకంగా ఏది ఉందో దాన్ని తొలగించుకొని యేసు ప్రభు సన్నిధికి వచ్చి ఈ పునరుద్ధారణైన యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలనేదే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఆశీర్వాదం మన జీవితంలోకి రావాలి అంటే యేసు ప్రభు సువార్తను నమ్మాలి, విశ్వసించాలి, మన హృదయంలో మనము ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళైతే మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని మనము ముందుకు సాగిపోవాలి. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒక్క మాట ప్రార్థనతో మనం వాక్యాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుడు మాట్లాడిన మాటలన్నీ మనకే, మన జీవితాలు మారడానికే, మనము ఉజ్జీవింపబడడానికే ఈ మాటలను అంగీకరించి దేవుని కృపలో ముందుకు సాగిపోదాం. జీవం గల దైవమా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. దేవా, నీ సంఘమునకు అనేక విషయాలు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మకార్యము నీవే జరిగించవలసినగా ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి హృదయంలో ఈ వాక్యం భద్రంగా నాయన అతను ఉండుటకు సహాయం దయచేయండి. అపవాది దుష్టుడిని ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో కార్యం జరుగుటకు నీ సహాయం అనుగ్రహించండి. తండ్రినైనా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ దీవించి ఆశీర్వదించి పునరుద్ధానపు ఆశీర్వాదములు నైనా మా జీవితంలో అనుభవించే కృప మా అందరికీ దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీవు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి ఈ అవకాశం ఇచ్చిన సంఘ